తమిళనాడు ఎన్నికల్లో పెమసాని చంద్రశేఖర్ ఆయన కూడా మరి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రచారం చేయటం జరిగింది. ఆయన ప్రచారం చేసింది హోసూరు, మరి మదురై, కోయంబత్తూరు, చెన్నై ఈ ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయటం జరిగింది. కేంద్ర మరో మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ప్రధానమైన పార్టీల మధ్య వ్యత్యాసం 3.5 కాబట్టి తెలుగువారు దాదాపుగా 1 కోటి మంది అక్కడ ఉన్నారు అనే వార్తలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరువురు కేంద్ర మంత్రులతో కలిసి తమిళనాడు ప్రచారంలో ముమ్మరంగా చివరి 2 రోజులు పాల్గొన్నారు. ఇది అందరికీ తెలిసింది. ఇక్కడ ఒక సున్నితమైన అంశం ఏంటంటే పెమసాని నాయకర్లు మదురై ప్రాంతాలను ఒకప్పుడు పరిపాలించారు. కడప జిల్లా దగ్గర గండికోట దగ్గర ఎలాగైతే పరిపాలించారో అక్కడ కూడా పెమసాని వంశస్థులు పరిపాలించారు. అందుకని ఇక్కడ ఆ నాయకర్ల ప్రభావం ఆ జిల్లాల్లో 4 నుంచి 5 జిల్లాల్లో ఈ నాయకర్ల ప్రభావం, నాయకర్లు అంటే 2-3 క్యాస్ట్స్ లో కూడా ఉన్నారు, కానీ ఆ క్లాన్ మాత్రం అంతా కూడా ఒకే రకంగా ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. దాన్ని ప్రభావితం చేయటం కోసం ఈ పెమసాని గారికి కూడా అక్కడికి తీసుకెళ్లటం జరిగింది. అక్కడ ముఖ్యమైన నాయకులతో కూడా ఆయన మాట్లాడారు. వీరి ప్రభావం, ఈ ప్రభావం తప్పకుండా రేపు తమిళనాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన జిల్లాల్లో కానివ్వండి, నియోజకవర్గాల్లో కానివ్వండి, రేపు చూడండి ఎలక్షన్ రిజల్ట్స్ లో అది అన్నాడీఎంకే కూటమికి అనుకూలంగా ఆ నియోజకవర్గాల్లో ఫలితాలు రాబోతా ఉన్నాయి.